మహాశివరాత్రి రోజున ఎందుకు లక్షలాది భక్తులు ఏడుపాయల అమ్మవారిని దర్శించుకుంటారు? పురాణాల ప్రకారం పరీక్షిత్ మహారాజు యొక్క కుమారుడు జన్మేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన సర్పాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో సర్పయాగం మొదలు పెట్టాడు. ఆ సర్పయాగంతో ప్రపంచం మొత్తం దహనం అవుతున్నప్పుడు సప్త మహర్షులు ఆ గంగాదేవిని ప్రార్థించడం జరిగింది. వశిష్ఠ, జమదగ్ని, విశ్వామిత్ర, గౌతమ, భరద్వాజ, అత్రి, కశ్యప అనే మహర్షుల తపస్సుతో గంగాదేవి మంజీరా నదిగా అవతరించి 7 ప్రవాహాలుగా విడిపోయి యజ్ఞాగ్నిని శాంతింపచేసింది. అందుకే ఈ పవిత్ర ప్రదేశం 7 పాయలుగా ప్రసిద్ధి చెందింది. ఆ పవిత్ర ప్రకృతి మధ్య వెలిసిన వనదుర్గ భవానీ అమ్మవారి పాదాలను తాకుతూ ఆ 7 ప్రవాహాలు ప్రవహిస్తాయి. ఇక్కడ పరమశివుడు మరియు ఆదిశక్తి వేరు కాదని భక్తుల యొక్క విశ్వాసం. అమ్మవారిని దర్శిస్తే శివుడి కృప కూడా లభిస్తుందని, శివశక్తులు ఒకటే అని నమ్ముతారు. అందుకే శివరాత్రి రోజు రాత్రి జాగరణలు, దీపారాధనలు, ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. ఈ క్షేత్ర దర్శనం పాప విమోచనం, దైవానుభూతి కలిగిస్తుందని, చర్మ వ్యాధులు, నాగదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శివరాత్రి రోజు ఏడుపాయల అమ్మవారి దర్శనం భక్తులకు శివశక్తుల సమగ్ర ఆశీర్వాదాన్ని ప్రసాదించే దైవ అనుభూతిగా భావించబడుతుంది. ఓం నమ శివాయ. ఏడుపాయల అమ్మవారి ఆశీస్సులతో మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ్.